మనందరం మన లైఫ్లో చేసే ప్రతి పనిలో కూడా హ్యాపీనెస్ని వెతుక్కుంటాం. హ్యాపీనెస్ కోసమే చేస్తాం. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా కష్టపడి చదివి డిగ్రీలో ఎంబీఏలు చేసి ఒక మంచి జాబ్ సెక్యూర్ చేసుకొని ఆ జాబ్ వల్ల కెరియర్లో లైఫ్లో సెటిల్ అవుతాం. దానివల్ల మన లైఫ్లో హ్యాపీనెస్ ఫుల్ఫిల్ అవుతుంది. దానివల్ల మనకు హ్యాపీనెస్ వస్తుంది. ఆ హ్యాపీనెస్ మనకు మెంటల్ పీస్ ఇస్తుంది. దానివల్ల ఫిజికల్లీ మెంటల్లీ మనం హ్యాపీగా హెల్తీగా ఉంటాం. సో ఇప్పట్లో చాలామందికి ఈ హ్యాపీనెస్ అండ్ మెంటల్ పీస్ అనేది ల్యాక్ అవుతూ ఉంది. అది స్ట్రెస్ వల్ల, డిసప్పాయింట్మెంట్ వల్ల, డిస్కరేజ్ వల్ల, ఎక్సెట్రా ప్రాబ్లమ్స్ వల్ల, హెల్త్ ఇష్యూస్ వల్ల, ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల, రిలేషన్షిప్ ఇష్యూస్ వల్ల, ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల జరుగుతూ ఉంది. సో హ్యాపీనెస్ని అండ్ మెంటల్ పీస్ని కరెక్ట్ రేషియోలో బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. So if you are into this type of problems, I have a few tips for you. Number 1, prioritize yourself. ఎప్పుడైతే నీతో నువ్వు ఎక్కువ టైం స్పెండ్ చేయగలుగుతావో, ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయగలుగుతావో, నిన్ను ఎక్కువగా తెలుసుకోగలుగుతావు. దాన్ని బట్టి నీకు కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. నీలో నువ్వు బిలీఫ్ని తీసుకొచ్చుకోగలుగుతావు, గ్రో చేయగలుగుతావు. అప్పుడు నీకు హ్యాపీనెస్ వస్తుంది. అది నీకు మెంటల్ పీస్ని తీసుకొస్తుంది. దానివల్ల ఫిజికల్గా అండ్ మెంటల్గా నువ్వు హ్యాపీ అండ్ హెల్తీగా ఉండొచ్చు. సో వెన్ యూ ప్రియారిటైజ్ యువర్ సెల్ఫ్, యూ కెన్ నో యువర్ సెల్ఫ్ మోర్ అండ్ మోర్. Number 2, spend time with the people who prioritize you. నిన్ను ప్రియారిటైజ్ చేసేవాళ్ళు నీ లైఫ్లో ఎవరో ఒక్కరైనా ఉంటారు. పేరెంట్స్, ఫ్రెండ్స్, రిలేటివ్స్. సో నిన్ను ప్రియారిటీగా ఉంచిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళు, టైం స్పెండ్ చేయి. లైక్ మోస్ట్లీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి నీ స్ట్రెస్ని, నీ ప్రెషర్ని షేర్ చేసుకో. వాళ్ళ ఎక్స్పీరియన్స్ నుంచి వాళ్ళు నీకు నేర్పిస్తారు కాన్ఫిడెన్స్ మళ్ళీ ఎలా గెయిన్ చేసుకోవాలి, ఎలా స్టెప్ ఫార్వర్డ్ వేయాలి అని. అప్పుడు నీకు ఒక కంఫర్ట్ జోన్ వస్తుంది. నీ ఫ్యామిలీతో స్పెండ్ చేయడం వల్ల నీకు హ్యాపీనెస్ వస్తుంది. దానివల్ల నీకు మెంటల్ పీస్ వస్తుంది. అప్పుడు నువ్వు ఫిజికల్లీ అండ్ మెంటలీ హ్యాపీగా ఉండొచ్చు. Number 3, do what brings you joy. Engage into the things which brings you joy. సో నీకు సంతోషాన్ని ఇచ్చే ఏ చిన్న పనైనా నువ్వు ఆ పని చేయి. అప్పుడు నీకు అది సంతోషాన్ని ఇస్తుంది. లైక్ డ్రాయింగ్, పెయింటింగ్, ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడం, ఫ్యామిలీతో ఉండడం, మూవీ చూడడం, ఏదో ఒకటి. అది నీకు హ్యాపీనెస్ ఇస్తే ఆ పని చేయి. ఆ హ్యాపీనెస్ నీకు మెంటల్ పీస్ని తీసుకొస్తుంది. ఇట్ బ్రింగ్స్ యూ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్. దెన్ యూ విల్ బీ సో హ్యాపీ. Number 4, సెల్ఫ్ లవ్ బూస్ట్. సో ఈ సెల్ఫ్ లవ్ బూస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు నిన్నుగా యాక్సెప్ట్ చేసినప్పుడే లైఫ్ అనేది చాలా బాగుంటుంది. పక్కన వాళ్ళు అలా ఉన్నారు, ఇలా ఉన్నారని కంపేర్ చేసుకుంటూ పోతే అది చాలా స్ట్రెస్కి తీసుకొస్తుంది. ఎందుకంటే స్టాప్ కంపేరింగ్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్. యు ఆర్ డిఫరెంట్ అండ్ స్పెషల్ ఫ్రమ్ ఆల్ అదర్ పీపుల్. ఎందుకంటే మనలా వేరే వాళ్ళు ఉండలేరు, నీలా వేరే వాళ్ళు బిహేవ్ చేయలేరు, నీలాంటి టాలెంట్ వేరే వాళ్ళకు ఉండదు. సో నీలో ఉన్న టాలెంట్ని, నీలో ఉన్న డూస్ని, నీలో ఉన్న రైట్స్ని నువ్వు ఇంకా ఇంప్రూవ్ చేసుకొని, నీలో ఉన్న వీక్నెస్ని, నీలో ఉన్న రాంగ్స్ని నువ్వు తీసేయి. అప్పుడు నువ్వు లవ్ చేసుకోగలుగుతావు, నిన్ను ప్రియారిటైజ్ చేసుకోగలుగుతావు. సో లవ్ యువర్ సెల్ఫ్ మోర్. దానివల్ల నీకు హ్యాపీనెస్ వస్తుంది, మెంటల్ పీస్ వస్తుంది, ఫిజికల్గా మెంటల్గా హెల్తీగా ఉంటావు. అండ్ నెంబర్ 5, రీఫ్రేమ్ సిచ్యువేషన్స్ అండ్ ఫైండ్ పీస్. సో ఎప్పుడైతే నువ్వు లైఫ్లో వచ్చే నెగిటివ్ సిచ్యువేషన్స్ని, నెగిటివ్ కమెంట్స్ని, నెగిటివ్ థాట్స్, నెగిటివ్ పీపుల్ని పాజిటివ్గా మార్చుకునే ఆపర్చునిటీస్గా మాడిఫై చేస్తే అప్పుడు నీ లైఫ్ అనేది చాలా బాగుంటుంది. నెగిటివ్ సిచ్యువేషన్స్ని పాజిటివ్గా మార్చేసి బీ పాజిటివ్, థింక్ పాజిటివ్. లైక్ ఏదైనా, లైక్ నెగిటివ్ కామెంట్స్ వచ్చాయా, నెగిటివ్ పీపుల్ ఉన్నారా, ఇగ్నోర్ చేయి. అప్పుడు లైఫ్ బాగుంటుంది. నెగిటివ్గా ఉన్నారని మనం ఇక్కడ ఆగిపోతే అసలు మనం ముందుకు వెళ్ళలేం. పాజిటివ్గా మార్చుకోవాలి, పాజిటివ్గా తీసుకోవాలి, లేకపోతే ఇగ్నోర్ చేయాలి. అండ్ మనం పీస్ని ఫైండ్ చేయాలి, కామ్గా ఉండాలి, కొంచెంసేపు మెడిటేట్ చేయాలి, బుక్స్ చదవాలి. కొంచెం పీస్ఫుల్ వరల్డ్లో, లైక్ మంచిగా ఒక గ్రీనరీలో మెడిటేట్ చేయడము, బుక్స్ చదవడము, ఆర్ కొంచెంసేపు అలా కూర్చోవడము, అలాంటివి చేస్తే మనకు ఒక మంచి కామ్ అండ్ పీస్ ఎన్విరాన్మెంట్ అనేది వస్తుంది. దానివల్ల మనకి మెంటల్ పీస్ అనేది వస్తుంది, మైండ్ కూడా పీస్ఫుల్గా ఉంటుంది. సో ఇవి 5 tips టు గెయిన్ ఆర్ నర్చర్ యువర్ మెంటల్ పీస్ అండ్ మెయింటైన్ హ్యాపీనెస్ అండ్ మెంటల్ పీస్ ఇన్ కరెక్ట్ ప్రపోర్షన్స్. సో ఈరోజు ఎపిసోడ్ ఎలా అనిపించిందో మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఐఎమ్ Tabu Vanaras. Thank you for listening till the end. I'll be back with a very new episode. Stay happy, healthy and a very peaceful day.